వెల్కమ్ బ్యాక్. సైకాలజీ ఆఫ్ మనీ చాప్టర్ నెంబర్ 14, యూ విల్ చేంజ్. దీని క్యాప్షన్ వచ్చేసి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఈజ్ హార్డర్ దెన్ ఇట్ సీమ్స్ బికాస్ పీపుల్ గోల్స్ అండ్ డిజైర్ చేంజ్ ఓవర్ టైం. సో ఇందులో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం లాంగ్ టర్మ్లో ఏమైనా ప్లాన్ చేస్తాం, ఏదో అవ్వాలనుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం. కానీ లాంగ్ రన్లో వెళ్ళే కొద్దీ ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ మనం యాక్చువల్గా చేంజ్ అవుతాం. ఇవాళ మూమెంట్లో మనకి ఇంపార్టెంట్ అయ్యింది, కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు. మన ప్రయారిటీస్, మన డైరెక్షను, మనం చూడాలనుకున్న థింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆథర్ ఫేస్ చేసిన దాంతో స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఆథర్తో పాటు తనకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను మరీ టూ మచ్ ఇంటెలిజెంట్ కాదు, ప్లస్ బాగా డబ్బు అతను కాదు. కానీ తనకని ఏముండి ఉండేదంటే ఒక డాక్టర్ అవ్వాలి అని ఉండేది. మామూలుగా మన ఇండియాలో డాక్టర్ అవ్వడం చాలా కష్టం. ఇంకా అమెరికాలో డాక్టర్ ఫీజులు అయ్యి అంటే అసలు ఇంకా అది టూ మచ్, అసలు ఎవరు భరించలేదు, చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అతనికి కష్టం ఉంటుంది, అతను లైఫ్కి అగెన్స్ట్కి వెళ్ళాలనేది చాలా చిన్నగా చెప్పినట్టు, అంటే ఎంతో కష్టపడితే కానీ కాదనమాట. కానీ అతను కష్టపడి డాక్టర్ అవ్వాల్సిన వయసు కన్నా కూడా ఓ 10 ఏళ్ళు దాటాక తను డాక్టర్ కోర్స్ చేసి డబ్బు సంపాదించి డాక్టర్ మీద ఇన్వెస్ట్ చేసి డాక్టర్ అయ్యాడు అనమాట. అంటే బేసిక్గా యూఎస్లో ఎలా ఉండిద్దంటే, కరెక్ట్గా ఇంటర్మీడియట్ అవ్వగానే డాక్టర్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొన్ని రోజులు పని చేసుకునేసి డబ్బు సంపాదించుకుని ఎప్పుడైనా 60 ఏళ్ళు అప్పుడైనా కూడా మనం డాక్టర్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. సో అతను అలా డాక్టర్ అయ్యాడు అనమాట. చాలా రోజుల తర్వాత ఇతను వచ్చేసి ఆ ఫ్రెండ్కి కాల్ చేసి, ఎలా ఉన్నావు, ఏంటి సంగతి, లైఫ్ ఎలా వెళ్తుందంటే, మనం చాలా రోజులు ఏం మాట్లాడలేదని అలా మాట్లాడుకుంటుండే, అసలు నా కెరీర్ ఏమీ బాగాలేదు అని చెప్పి 10 minutes దాకా చెప్పాడు. చాలా స్ట్రెస్ ఉండిద్ది, అసలు ఈ ఫీల్డ్కి ఎవరు రాకూడదు, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. 15 years ఎంతో కష్టపడి డాక్టర్ అవ్వాలనుకొని వచ్చి ఇప్పుడు వచ్చాక ఎందుకు వచ్చాను రా బాబు డాక్టర్ అయ్యి అని చెప్పి చూస్తామన్నమాట. సో బేసిక్గా ఏంటంటే, పీపుల్కి వాళ్ళ ఫ్యూచర్ సెల్ఫ్ మీద ఫోర్కాస్ట్ ఉండదు. ఎవరికి ఉండదు, మనం ఫ్యూచర్లో ఎలా మారుతాం ఏంటి ఉండేది. ఇంకోటి ఏంటంటే, గోల్ అనేది మనం ఇమాజినరీ కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్తామన్నమాట. చిన్నప్పటి నుంచి ఓకే మనం డాక్టర్ అవ్వాలి, లేదా ఐఏఎస్ అవ్వాలి, లేదా ఒక ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఫారెన్ వెళ్ళి పని చేయాలి అనే థింగ్ ఉండేది. కానీ యాక్చువల్గా దాంట్లో ఉన్న స్ట్రెస్ లెవెల్ ఏంది, అక్కడ నిజంగా ఆ పొజిషన్కి వెళ్ళాక మనం ఫేస్ చేసేది అంటే, బయట నుంచి చూసి మెరుగులు ఇది చూడడం కన్నా ఇంటెన్సివ్గా అసలు అక్కడికి వెళ్తే ఎలా ఉండేది పొజిషన్ అనేది అంతా మనం గమనించనమాట. సో దానివల్ల ఏంటంటే, మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ మీద కూడా ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ విషయంలో నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను అనమాట. మీరు ఏదన్నా అవ్వాలనుకుంటున్నారు, ఇలా ఉండాలనుకుంటున్నారంటే బయట నుంచి చూసేసి ఏదో కొన్ని 2-3 ఫెసిలిటీస్ చూసి వెళ్ళి అవ్వాలనుకోకండి. నిజంగా అది అయిన వాళ్ళ దగ్గర కూర్చోండి, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి, వాళ్ళకి చిరాకు కలిగించిన ఒక 4 రోజులు వాళ్ళతో గడపండి. దాని తర్వాత వాళ్ళు నిజంగా గమనించండి, వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది. అప్పుడు చూశాక మీరు డిసైడ్ అవ్వండి అది అవ్వాలా లేదా అనేది. మామూలుగా మనం గమనిస్తూ ఉంటే, చిన్న పిల్లవాడు ఏమంటారన్నమాట, నేను ట్రాక్టర్ డ్రైవర్ అవుతాను, లేదా నేను టీచర్ అవుతాను అంటాను మోస్ట్లీ మన దగ్గర చూస్తాను. ఎందుకంటే అతనికి అన్నిటికన్నా రోల్ మోడల్ టీచర్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, టీచర్ స్టూడెంట్స్ని కొట్టే అధికారం ఉంటుంది, లేకపోతే చెప్పి కమాండింగ్ పొజిషన్లో ఉంటారు. సో వాళ్ళందరూ ఫ్యాన్సీగా చేస్తారు. మనం కూడా చాలాప్పట్లో టీచర్ ఆటలే ఆడేసేసి టీచర్లాగా ఇమిటేట్ చేయాలని చూస్తాం అన్నమాట. కానీ గ్రోయింగ్ అప్ అయిన తర్వాత వాళ్ళు తెలిసిద్ది ఏంటంటే, అవే కెరియర్స్ కాదు, చాలా డిఫరెంట్ కెరియర్స్ ఉంటాయి అనేది. కానీ అలాగే టీనేజ్లో ఉన్నప్పుడు చాలామంది లాయర్ అవ్వాలనుకుంటారు, కోర్టులో వచ్చి యువర్ ఆనర్ అని వాదించాలనుకుంటూ ఉంటారు అనమాట. మన దగ్గర లాయర్లు ఓకే స్ట్రెస్ఫుల్గా ఉంటాయి, వాళ్ళకి కేసులు ఉంటాయి, ఇవి ఉంటాయి. యూఎస్లో లా అనేది చాలా పెద్ద థింగ్ అనమాట. అంటే వాళ్ళు చాలా సీరియస్ తీసుకుంటారు, మనలాగా పెండింగ్ కేసులు ఉండవు. లా అనేది పర్సీవ్ చేస్తే వెళ్ళాలి, పెద్ద పెద్ద కంపెనీస్ మధ్య ఒకరినొకరు సూవ్ చేసుకోవడం, ఒక ప్రోడక్ట్లో కొంచెం తేడా కొట్టిన సూవ్ చేసుకోవడము, చాలా థింగ్స్ ఉంటాయి. సో లాయర్కి చాలా వర్క్ ఉంటుంది అనమాట. అది వెళ్ళాక వాళ్ళు చూసి అది ఫేస్ చేశాక లాంగ్ వర్కింగ్ అవర్స్, ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయకుండా ఉండేదానికి వాళ్ళు అక్కడ నుంచి లో పేయింగ్ జాబ్ వచ్చి ఫ్లెక్సిబుల్ వచ్చేదని చూస్తారు. దాని తర్వాత ఏంటంటే, చైల్డ్ కేర్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, వాళ్ళకు వచ్చే జీతమే సరిపోతుంది అని చెప్పేసి ఆలోచించుకుంటారు. కొంతమంది ఏమో స్టే అట్ హోమ్ పేరెంట్ కింద ఉంటారు, పిల్లల్ని చూసుకునేదానికి అదే రైట్ చాయిస్ అనుకుంటారు. మళ్ళీ కొంచెం ఏజ్ అయిన తర్వాత 70 అలా వచ్చాక వాళ్ళకి ఏ సేవింగ్స్ లేకపోవడం వల్ల, అరే మన సేవింగ్స్ని అడాప్ట్ చేయలేదే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ పాయింట్ మెయిన్ థింగ్ ఏంటంటే, లైఫ్ ఎప్పుడు మోనోటోనస్గా ఉండదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్లస్ మనం అనుకునేటివి అక్కడికి వెళ్ళి చూశాక డిఫరెంట్ థింగ్స్ అక్కడికి వెళ్ళే అంత ఫ్యాన్సీ ఉండకపోవచ్చు.
రియల్ కేస్లో. మనం నిజంగా చూస్తే ఒక ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ స్పీచ్ ఒకటి విన్నామాట. అతనేమో అడిగారంటే, మీరు ఇంత చేశారు కదా, ఇంత కంపెనీని తీసుకొచ్చారు, ఒక $1 ట్రిలియన్ కంపెనీని తయారు చేశారు, వరల్డ్లోనే లీడింగ్ కంపెనీ కింద తీసుకొని వచ్చారు ఒక స్టార్టప్ నుంచి. మీరు బ్యాక్ వెళ్ళి ఏమైనా కరెక్ట్ చేయాలి, ఏమైనా చేయాలి అంటే ఏం చేస్తారంటే, నేను బ్యాక్ వెళ్తే అసలు నేను ఇది స్టార్టే చేయను, ఎన్విడియాని స్టార్ట్ చేయను. ఎందుకంటే ఇంత టైం ఇవ్వాలని నాకు అప్పుడు తెలియదు, ఎప్పటికప్పుడు టైం ఇస్తా నేను ఈ స్టేజ్కి వచ్చాను, నా లైఫ్ మొత్తం దీనికి అయిపోయిందని చెప్పి అన్ని కోట్లు సంపాదించిన జెన్సన్ హువాంగ్ అనేది అతను చెప్పామట. సో లైఫ్ అనేది అలాగే కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. సో సిమిలర్ ట్రాజెక్టరీలో వెళ్తుంది. మామూలుగా మనం చూస్తూ ఉంటే యూఎస్ దాంట్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 27% ఆఫ్ కాలేజ్ గ్రాడ్సే వాళ్ళు చదివిన మేజర్స్ ఆర్ మాస్టర్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. 29% స్టే హోమ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ డిగ్రీస్ ఉన్నాయి. అంటే డిగ్రీస్ ఉన్న పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఉండిపోయారు అనమాట. కొంతమంది ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ చేయడాన్ని రిగ్రెట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి అట్లీస్ట్ కొంతవరకు ఉంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతూ ఉంది. కానీ యూఎస్ అక్కడ ఎడ్యుకేషన్ అనేది టూ మచ్ ఎక్స్పెన్సివ్. సో వాళ్ళు కష్టపడి అంత చదువుకున్నారు, ఆ లోన్స్ కట్టుకునేదానికి వాళ్ళకి టైం అయిపోద్ది. వాళ్ళు స్టే హోమ్ పేరెంట్ కింద ఉన్నారనుకోండి, ఆ చేసిన ఎడ్యుకేషన్కి ఇంకా ఎందుకు చేసామా అంత డబ్బులు ఖర్చు పెట్టి అనుకుంటారు. అదే ఆ డబ్బులు ఉంటే వేరేలా ఉండిద్ది అని పాయింట్ ఉంటుంది అన్నమాట. సో ఒక 30 years old థింక్ చేసేదానికి 18 years olds సెల్ఫ్ చేసి ఉండేదానికి వాళ్ళ గోల్స్ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మామూలుగా వీటన్నిటి కూడా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం ఉంటుంది. కానీ మన చుట్టూత ప్రపంచము, మన గోల్స్, మన అవసరాలు టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటాయి. మన ఫ్యూచర్లో మనకి ఏమొస్తుందో మనకు తెలియదు, మనం ఏమవుతామో అసలు చెప్పలేం. మీరు ఇక్కడే ఉంటారా, కొన్నేళ్ళ తర్వాత అమెరికా వెళ్ళి జాబ్ చేస్తారా, లేదా అసలు ఫార్మర్ కింద సెటిల్ అవుతారా, లేదా ఒక కంపెనీ పెట్టేసి జాక్పాట్ కొడతారా, ఎవ్వరికి ఏమీ తెలియదు అనమాట. సో సైకాలజిస్ట్ ఏంటంటే ఈ టెండెన్సీ మీద చూసేదంటే పాస్ట్ మనం ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ మన ఫ్యూచర్ని ఎంతగానో డిక్టేట్ చేస్తాయని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. సో మనం ఏంటంటే చాలా వాటిని, మన పర్సనాలిటీస్ని, మన డిజైర్స్, మన గోల్స్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం అసలు మన ఫ్యూచర్ ఎలా మారిపోద్ది అనే దానికి. సో ఆ పరంగా చూస్తే డేనియల్ గిల్బర్ట్ అనే సైకియాట్రిస్ట్, అంటే హార్వర్డ్లో సైకియాట్రిస్ట్, తను ఏమన్నాడంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. At every stage of our life, we make decisions that will profoundly influence the life of the people we are going to become. And then when we become those, we are not always thrilled with the decisions we made. So young people pay good money to get tattoos removed, while teenagers pay good money to get. Middle-aged people rush to divorce people who young adults rush to marry. Old adults work hard to lose that middle-aged adult worked hard to gain. ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అంటే ఇతను అన్ని, అంటే మనం ఒక స్టేజ్లో ఉండేది ఇంకో స్టేజ్లో ఉండే కాంట్రవర్సీస్ గురించి చెప్తాం అన్నమాట. మనం ఈ పూట మనం తీసుకునే డెసిషన్ అనేది మన ఫ్యూచర్లో మారిపోవచ్చు. ఎలా చెప్తామంటే, యంగ్ అప్పుడు మనం వేసుకున్న టాటూలు మిడ్ ఏజ్లో కొంచెం టీనేజ్లో టాటూలు అని వేయించుకుంటూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అది పీకించుకునేదానికి చూస్తున్నాం కొంచెం యంగ్ అయ్యాక. మిడిల్ ఏజ్లో ఏమో డైవర్స్ తీసుకోవాలని ఆత్రపడుతూ ఉంటారు. అదే యంగ్ ఏజ్లో వాళ్ళని ఎట్టయినా మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి బాధపడుతూ ఉంటారు అన్నమాట. ఓల్డ్ ఏజ్లో వచ్చేసేసి వర్క్ హార్డ్ చేస్తూ ఉంటే మిడిల్ ఏజ్లో చేసిన వర్క్ని వదిలేయాలని చూస్తామన్నమాట. సో అలాగే అన్నీ కూడా కాంట్రవర్షియల్గా ఉంటాయి అన్నమాట. సో మనమంతా ఒక ఇల్యూషన్లో ఉంటామన్నమాట. ఆ ఇల్యూషన్ ఆఫ్ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ, పాత డేటా, వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మన చిన్నప్పటి నుంచి నర్చర్ చేస్తారు, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని. కానీ అయ్యాక తెలుసు దాంట్లో ఏముందని చెప్పేసి. ఇంజనీర్ అట్లీస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, హయ్యర్ స్టేజ్కి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుంది, బయట నుంచి చూసేప్పుడు ఫ్యాన్సీగా అనిపించవచ్చు, కానీ అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే నిజంగా ఏంటి, ఎలా ఉండేది అనేది వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో ఒక పాయింట్ దీంట్లో చెప్పింది ఏంటంటే, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయి, ఇవన్నీ కూడా మన లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లాన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన కెరియర్ చేంజ్ చేస్తూ ఉంటుంటే మన ఇన్వెస్టింగ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో చార్లీ ముంజర్ చెప్పిన ఫస్ట్ రూల్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటంటే, నెవర్ ఇంటరప్ట్ ఇట్ అన్నెసర్లీ. అవసరమైతే చేసేయండి, బట్ మనం ఇంటరప్ట్ కాకుండా ఎలా ఉంటాం, మన మనీ ప్లాన్స్, కెరియర్స్, స్పెండింగ్, బడ్జెట్, ఇవన్నీ మనకి ఏం కావాలో దాని మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. అది నిజంగా చాలా కష్టం.
అంటే కొంతమంది మాత్రమే. రొనాల్డ్ రీస్ అనే జెనిటర్ లేదా వారెన్ బఫెట్ చాలా సక్సెస్ఫుల్ అయ్యారు ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు అదే పనిని నిరంతరం కొనసాగిస్తూ వచ్చారు. కానీ అందరికీ అలా కుదరదు. కొంతమంది ఎవాల్వ్ అయిపోతాం, మనం చేసిన పాత వరకు బోర్ కొట్టేస్తుంది, ఇంకేదైనా చేయాలనిపిస్తుంది, లేకపోతే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, లేకపోతే ఇంకేదైనా చేయాలి అనే పాయింట్ మనకు అనిపిస్తుంది అనమాట. సో ఇది చాలా డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. మామూలుగా ఏంటంటే చాలామంది యంగ్ పీపుల్ చాలా తక్కువ ఇన్కమ్తో బతికేస్తూ ఉంటారు అండ్ ఆ టైంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. ఆన్ ద అదర్ సైడ్ చాలామంది చాలా ఎక్కువ కష్టపడేసి ఎక్కువ లగ్జరీస్గా ఉంటారు, వాళ్ళు కూడా పర్ఫెక్ట్లీ హ్యాపీగా ఉంటారు అనమాట. ఇద్దరికీ రిస్క్ ఉన్నాయి. పాత తనకి ఏంటంటే తర్వాత ఫ్యామిలీ వచ్చినా తన రిటైర్మెంట్కి చేయాలంటే ఉండిద్దా ఉండదా తెలియదు, అంటే లావిష్గా ఖర్చు పెట్టే అతనికి. ఒకవేళ అతను జాగ్రత్తగా మొత్తం రూపాయి కూడబెట్టుకుని ఉండే అతనికి యూత్ఫుల్లో హెల్దీ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో అతను ఊరికే క్యూబికల్లో పనిచేస్తా గడిపేశాడు. అతను ఏం చేయలేదు, డబ్బులు వచ్చే ఆ టయానికి అతను చేసేదానికి ఏమీ లేదన్నమాట. సో దీనికి డైరెక్ట్ సొల్యూషన్ ఏమీ లేదు. మనం ఎంత కష్టపడ్డా 5 year కిడ్నీ లాయర్ అవ్వడానికి కన్విన్స్ చేయడం కష్టం. అతను టీచరు, లేకపోతే లారీ డ్రైవరు, లేకపోతే సైకిల్ రిపేర్ షాప్ అతను అవ్వాలనే చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే అతను తెలియదు ఆ వయసులో అతనికి ఏమనిపించిందో అతను అనుకున్నది అనమాట. 2 విషయాలు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి లాంగ్ టర్మ్ తీసుకునేప్పుడు. వీ షుడ్ అవాయిడ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లానింగ్. రెండింటి ఎక్స్ట్రీమ్ ఎండ్ ఎప్పుడు అవాయిడ్ చేయాలి అంటే అసలు ఏమీ లో ఇన్కమ్తో ఉండేసేసి అసలు ఏమీ ఎంజాయ్ చేయకుండా మొత్తం జీరో పెట్టుకొని చేయక్కర్లేదు, అలాగే మొత్తం లావిష్గా చేసి మొత్తం అయిపోగొట్టుకోక్కర్లేదు. ఎక్కడొక్కడ మధ్యస్థంగా ఉంటే మనకి రిగ్రెట్ ఉండదు, ప్లస్ ఆ వర్క్ మనకి కొనసాగించడానికి మనకంటూ ఒక బ్యాలెన్స్ ఉంటుంది. సో అనే పాయింట్ని ఇక్కడ ఆథర్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఓకే, సో అలాగే కొన్ని పాయింట్స్ ఉంటాయి. మామూలుగా ఇంకోటి ఏంటంటే కాంపౌండింగ్ కూడా వర్క్ ఎప్పుడు అవుద్ది, వెళ్ళే కొద్దీ మీరు సేమ్ థింగ్ చేస్తూ ఉండి ముందరికి వెళ్తూ ఉంటాయి. మీరు కెరియర్ స్విచ్ చేస్తూ ఉంటే లేదా చేంజెస్ ఇన్ ఫైనాన్సెస్ వస్తూ ఉంటే కష్టం. ఎండ్యూరెన్స్, మీరు ఎంతసేపు దాన్ని తట్టుకొని ముందరికి వెళ్ళగలరు అనేది మెయిన్ థింగ్. సో కుదిరితే ఒక కెరియర్ పాత్ చూస్ చేసుకున్నప్పుడు పైన సూపర్ఫిషియల్ కాకుండా దాని గురించి డీటెయిల్స్ తెచ్చుకొని మీకు చిక్కిద్దా లేదా మీ కెపాసిటీ ఏంటి అని ఆలోచించుకొని చూసుకొని చేసుకోండి. ఆ తర్వాత దాంట్లో వచ్చే అన్సర్టనిటీస్ థింగ్స్ ఎలాగో వస్తూ ఉంటాయి. అట్లీస్ట్ వెల్ థాట్ ఆఫ్ డెసిషన్ అంటే ఇవన్నీ దాంట్లో ఉన్న థింగ్స్ని మనం యాక్సెప్ట్ చేసే ముందరికి వెళ్ళి ఉంటాం. యాక్సెప్ట్ కూడా తెలియకుండా ఎక్కడ యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు స్ట్రెస్ ఉంటుందని చెప్పి యంకిడికి చెప్తే ఆ స్ట్రెస్ ఉంటే ఉండిందిలే అనుకుంటారు, డబ్బులు వస్తాయి కదా అనుకుంటారు. కానీ నిజంగా వచ్చిన మూమెంట్లో అతనికి అర్థం అవుద్ది అది స్ట్రెస్ అంటే ఏంటి, ఎలాగా అనేది, వర్క్ పరంగా ఉండేది అనేది అని చూసాను. ఇంకో పాయింట్ ఏంటంటే జేసన్ జుయిగ్ అనే వాల్ స్ట్రీట్ జనరల్ ఇన్వెస్ట్మెంట్ కాలమిస్ట్ ఒక సైకాలజిస్ట్ డేనియల్ కహెన్మాన్ అనే అతనితో రాశారనమాట థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనేది. అతను స్విగ్ అనే అతను ఏమంటాడంటే అసలు కహెన్మాన్ యొక్క థింకింగ్ చూస్తే నాకు షాక్ అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఒక బుక్లో కొన్ని పేజీలు ఒక రీసెర్చ్ చేసుకొని రాసుకొని వస్తే ఇది నచ్చలేదు అంటే నెక్స్ట్ టైం అతను రాసుకొచ్చేదానికి ఏదో కొంచెం ఎడిట్ చేసినట్టు కదా, అసలు ఇది రాసింది సేమ్ అతను నా మొత్తం మార్చి రీసెర్చే డిఫరెంట్ అసలు ఎప్పుడు చూడండి తయారు చేస్తూ ఉంటాడు. అసలు అంతలాగా చేంజ్ అవుతుంది అతను ఎలా చేస్తూ ఉంటాడంటే అతను ఒక మాట అన్నమాట, ఐ హ్యావ్ నో సంక్ కాస్ట్, అంటే నాకు పాత రిగ్రెట్స్ లేదు. అంటే ఇప్పుడు పాత డెసిషన్ నేను తీసేసుకున్నాను, దాని నుంచి నేను మారాలంటే ఇమీడియట్గా దాన్ని కట్ చేసి అతను ముందరికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో మామూలుగా ఏంటంటే ఈ పాత డెసిషన్ అనేది కిందకి బాగా పాతుకుపోయి ఉందంటే దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో మనం ఎంత ఫాస్ట్గా కొత్త చేంజెస్ని అడాప్ట్ అవుతామో పాత థింగ్స్ని చేసుకొని కొత్త దాన్ని తీసుకొని చేస్తాము అది బెటర్. సో మెయిన్ థింగ్ ఏంటంటే చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి, థింగ్స్ అనేటివి మనం అడ్జస్ట్లో వెళ్ళకుండా కొంచెం అటు ఇటుగా మోడరేట్గా వెళ్తూ ఉంటే ఈ చేంజెస్ ఎంత ఫాస్ట్గా మనకు అర్థమైతే అంత ఫాస్ట్గా చేంజ్ చేసి ఆ చేంజ్లో మనం కన్సిస్టెంట్గా ఉండేదానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ.